నాకు దేని గురించి బాధపడాలో ఆహ్, నేను తెలుసుకుంటున్న వాటి గురించి దేనికి ఎంత శాతం బాధపడాలో, ఎంత శాతం అటెన్షన్ ఇవ్వాలో, దీనికి ఇలా జరిగిందా? దానికి అలా జరిగిందా? అని ఈ మధ్య కాలంలో నిర్ఘాంతపోయిన 2 విషయాలు ఎప్‌స్టీన్ ఫైల్స్, దానికన్నా ముందు తిరుమల లడ్డు. రీసెంట్‌గా అందులో ఏదో తప్పు జరిగిందని మనకు తెలుసు. కానీ అది నిర్ధారణ వచ్చేదాకా నేను కూడా చాలా సైలెంట్‌గా ఉన్నాను. మొత్తానికి 'టైమ్స్ ఆఫ్ ఇండియాలో' వచ్చిన ఒక ఆర్టికల్‌లో వెల్లడించింది ఏంటంటే, అందులో అవినీతి జరిగింది. అవినీతితో పాటు పెద్ద కుంభకోణం జరిగింది అని. అది చదివిన తర్వాత అది ఎన్ని లెవెల్స్‌లో జరిగిందో చూసిన తర్వాత నాకు మరింత దిగ్భ్రాంతి, నిర్ఘాంతపోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ ఆ సెట్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ నేను చూస్తున్నాను. దాన్ని ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఎన్ని లెవెల్స్‌లో మనని కొందరు లంచగొండులు మోసం చేశారో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. సార్ ఇన్ని రోజులు నేను తిరుమల లడ్డు వివాదంలో, తిరుమల లడ్డు గురించి వస్తున్న స్పెక్యులేషన్స్, దాని గురించి వస్తున్న ఆరోపణలు అవన్నీ చూసి అందులో వేరే యాంగిల్ ఉందనుకున్నాను. కానీ కొత్తగా ఇప్పుడు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' అనే దినపత్రికలో వచ్చిన ఆర్టికల్‌ని బేస్ చేసుకొని చూస్తే అందులో 234 కోట్ల హవాలా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పేసి మొత్తానికి ఒక నిర్ధారణకొచ్చింది. సార్ మామూలుగా హవాలా చేయడం అంటేనే గవర్నమెంట్‌కి యూనో యాంటీగా కదా సార్. మరిప్పుడు అంత పెద్ద సంస్థ నుంచి గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఇంత పెద్ద హవాలా జరుగుతుంది అని మీకు అనిపిస్తుందా? యాస్ ఎ సీనియర్ జర్నలిస్ట్. హవాలాకి గవర్నమెంట్ పర్మిషన్ ఎక్కర్లేదు. హవాలా ఇట్‌సెల్ఫ్ ఇస్ అన్ ఇల్లీగల్ ఆపరేషన్. గవర్నమెంటే హవాలా చేసుకోవడం అంటే గవర్నమెంట్ కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రైవేట్ ఇండివిడ్యువల్స్ హవాలా నుంచి పేమెంట్ చేపిచ్చారు. వాళ్ళు కూడా పేమెంట్ తీసుకున్నారు. మిగతా టీటీడీ ఆఫీషియల్స్‌కి ఇండైరెక్ట్‌గా హవాలా నుంచి పేమెంట్ ఇప్పించారు వాళ్ళు. ఓకే. అంటే ఏ రూట్ కనిపించకుండా మేము ఇవ్వలేదు, ఎవడో దుబాయ్ నుంచి పంపించిండు, మాకేం తెలుసు. అండ్ మోస్ట్లీ హవాలా అంతా క్యాష్‌లో ఉంటుంది ఎప్పుడు. మీకు చెక్ లేకుండా బ్యాంక్ పేమెంట్స్ చాలా తక్కువ అట్లాంటిది. ఇంకా దెన్ ఇట్ కెన్ బి ట్రేస్డ్ ఎవరు పంపించారు, ఎవరు ఇచ్చారని. తిరుమలలో ఈ జరిగిన కేసులో కూడా మనకు తెలుసు చాలా మటుకు మహేష్ గారు, దట్ ఈ 2019 to 2024లో జరిగిన ఈ అవకతవకల గురించి సిబిఐ ఎంక్వైరీ ఒకటి లాంచ్ చేశారు. దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు దీంట్లో యానిమల్ ఫ్యాట్ మిక్స్ చేశారు అని చెప్పి అప్పుడు మనకు చాలా మటు డైరీస్ ఇంక్లూడింగ్ తమిళనాడులో ఉన్న కొన్ని డైరీ పేర్లు కూడా బయటకు వచ్చినాయి. అందుకే నేను వేరే యాంగిల్ అనలేదు. ఎందుకంటే యానిమల్ ఫ్యాట్ అనగానే కంప్లీట్లీ వేరే విధంగా వెళ్ళిపోతుంది టాపిక్. లేదు, ఇప్పుడు ప్రూవ్ ఏమైందంటే సిబిఐ ఏమంటున్నారంటే యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదు, కానీ సింథటిక్ యూజ్ చేశారు. సింథటిక్ యూజ్ చేశారు. దాంట్లో వెజిటబుల్ అంటే అడల్టరేట్ చేసి ఘీ లాగానే ఉండడానికి ఆ టేస్ట్, ఆ స్మెల్ ఉంటుంది, దాంట్లో కెమికల్గా యూజ్ చేసి వీళ్ళు తయారు చేశారని చెప్తున్నారు. దాంట్లో అది చాలా మటుకు వెజిటబుల్ ఆయిల్స్తో చేస్తారు వీళ్ళు. కెమికల్ దాంట్లో కూడా యూజ్ చేశారు. కెమికల్ ఎస్టర్స్ అంటారు దాన్ని యూజ్ చేశారని చెప్పి నా రిపోర్ట్ నుంచి నేను చదువుతున్నాను ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇదంతా చేసిన తర్వాత దీని అప్రూవల్స్ కావాలి కదా. చాలా మటుకు దీని అప్రూవల్స్ లేకుండా ఎట్లా చేస్తారు. సో ఈ అడల్ట్రేషన్ చేసిన తర్వాత, ఎందుకంటే నేను ఫస్ట్ అడల్ట్రేషన్కి వెళ్తాను ఏం చేశారనేది. అకార్డింగ్ టు ద చార్జ్ షీట్, సప్లయర్స్ అండ్ ద బేస్ ఆఫ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ అండ్ పామోలిన్ టు మ్యానుఫ్యాక్చర్ సింథటిక్ ఘీ వితౌట్ యూజింగ్ మిల్క్. పాలు లేకుండానే ఘీ తయారు చేశారు. యాక్చువల్లీ వీళ్ళకి అవార్డు ఇవ్వాలి నేను చెప్తే. ఎందుకంటే ఇట్లాంటి పని చేసిన వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా కనిపెట్టారని చెప్పి ఆలోచిస్తూ దీన్ని అప్రూవ్ చేయాల్సిన చాలా మంది ఉంటారు. ఎన్నో లెవెల్స్లో చేయాల్సి వస్తుంది. టీటీడీ వాళ్ళు ఉంటారు, ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్స్ ఉంటుంది, ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్స్ ఉండాల్సింది. అది కాకుండా సిఎఫ్టీఆర్ ఒక రిపోర్ట్ కూడా ఉందంట, దీన్ని కూడా దాచిపెట్టారంట వీళ్ళు టీటీడీ వాళ్ళు. సో ఇదంతా చేసి టీటీడీ అంటే విత్ ద కన్నైవెన్స్ ఆఫ్ ద డైరీ పీపుల్ అనమాట. ఇప్పుడు దీంట్లో జరిగింది ఏంటంటే క్వాలిటీ చెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళేం చెప్తున్నారంటే టీటీడీస్ క్వాలిటీ చెక్స్ రిలైడ్ హెవీలీ ఆన్ రిజిస్టర్ మిసల్ ఆర్ఎం అని చెప్పి వాల్యూ ఉంటుంది. దాని 24 and 28 ప్యూర్ ఘీ రేంజ్లో ఉంటుంది. సో దీంట్లో ఏం చేశారు వీళ్ళంటే సిండికేట్ యాడెడ్ అసిటిక్ యాసిడ్. ఆలోచించండి, అసిటిక్ యాడెడ్ ఎస్టర్స్ టు ఆర్టిఫిషియలీ ఇన్ఫ్లేట్ ద ఆర్ఎం లెవెల్ని 24 నుంచి 28కి పెంచడానికి చేసిన పని వీళ్ళు, క్రియేటింగ్ ఎ ఫాల్స్ పాజిటివ్ ఫర్ దాట్ అనమాట. సో ఈ పనిలో ఆలోచించండి, ఎంతమంది తిరుమల లడ్డు తినుంటారు. మీరు తిన్నాను, నేను కూడా తీసుకున్నాను, మనకు ఎవరెవరు తెచ్చిస్తారు. తిరుమలకి వెళ్తున్నామంటేనే అసలు మాకు లడ్డు తీసుకురండి అంటారు. ఇప్పుడు ఆలోచించండి, 10 సార్లు ఆలోచిస్తారు. దాని ప్రకారం దీని కాకుండా బీటా కరోటీన్ యాడ్ చేశారంట, ఎల్లో కలర్ రావడానికి, గోల్డెన్ ఎల్లో కలర్ రావడానికి ఘీలో. ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ రిలీజ్ చేశారు. ఏంటి, దానేదార్ ఘీ అని ఒకటి ఉంటుంది, అది యాడ్ చేశారంట.
ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అంటే గీ స్మెల్ రావాలి కదా, అది దానికోసం అనమాట. ఇప్పుడు చార్జ్ షీట్ అండ్ క్లారిఫై దట్ ఎస్ వాల్యూ డివిజన్స్ cited earlier were caused by vegetable oils, not by animal fat. అదొక్కటే రిలీఫ్. అనిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదు, వీళ్ళు యూజ్ చేసింది వెజిటబుల్ ఫ్యాట్, అది కూడా కెమికల్స్తో సహా, విచ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అన్నమాట. దీంట్లో ప్రైమరీ సప్లయర్ ఒక కంపెనీ పేరు భోలే బాబా ఆర్గానిక్ డైరీ, ఉత్తరాఖండ్ నుంచి. వాస్ ఫౌండ్ టు బి ఆపరేటింగ్ వర్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వాళ్ళ యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, అసలు లేనే లేదు. డిస్పైట్ నో మిల్క్ ఆర్ బటర్ ప్రొక్యూర్మెంట్, వీళ్ళు మిల్క్ అండ్ బటర్ ప్రొక్యూర్ చేయలేదు. 2019 నుంచి 2024 దాకా వీళ్ళు మిల్క్ అసలు కొనలేదు. ఆవు లేదు, ఏది లేదు, మిల్కే లేదు, పాలే లేదు. కానీ వచ్చింది, కానీ 68 లక్షల కిలోలు వీళ్ళు సప్లై చేశారంటున్నారు. 68,000, దట్ ఈస్ వాట్ ఇట్స్ గివెన్ ఇనిషియలీ. 57,000 ఇచ్చారు, ఇప్పుడు దీంట్లో 68 అంటున్నారు. సో ఆల్మోస్ట్ వాల్యూడ్ అట్ అరౌండ్ 250 crores, 250 కోట్లు దీంట్లో వీళ్ళు సంపాదించారు, ఈ డబ్బులు అనమాట. సో దీంట్లో అక్యూస్డ్ వీళ్ళు ఏం చెప్పారంటే ఎవరెవరు ఉన్నారు, 36 అక్యూస్డ్ ఉన్నారు దీంట్లో. దాంట్లో ఆర్వీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఫార్మర్ టీటీడీ జనరల్ మేనేజర్, విజయ్ భాస్కర్ రెడ్డి ఒక ఎక్స్టర్నల్ డైరీ ఎక్స్పర్ట్, పొమ్మిల్ అండ్ విపిన్ జైని భోలే బాబా డైరీ డైరెక్టర్స్ వీళ్ళు. విజయ్ భాస్కర్ డైరీ ఎక్స్పర్ట్. ఆఫ్టర్ దాట్ ఇమీడియట్ ఆఫ్టర్ బీయింగ్ బ్లాక్ లిస్టెడ్ ఇన్ 2022 సింథటిక్ గీ వీళ్ళు ఏం చేశారు, మీకు ఏఆర్ డైరీ మీకు గుర్తుంటుంది, కోయంబత్తూర్ బేస్డ్ ఒక కంపెనీ ఉండే, అక్కడి నుంచి మొదలైంది కేసు. ఫస్ట్ మీకు గుర్తుండే ఏఆర్ డైరీ అని చెప్పి ఫస్ట్ వీళ్ళ పేరు లేకుండా, ఈ భోలేబాబా లేకుండా ఆ టైంలో. సో ఆఫ్టర్ బీయింగ్ బ్లాక్ లిస్టెడ్ ఇన్ 2022 బ్లాక్ లిస్ట్ చేశారు వీళ్ళని, ఈ కెమికల్స్ అంతా ఉందని చెప్పేసి. చేసిన తర్వాత కూడా ఈ సింథటిక్ గీని డైవర్ట్ చేసి ఇంకా 2 డైరీస్ నుంచి సప్లై చేశారు. ఎవరు వాళ్ళు, వైష్ణవి డైరీ అండ్ ఏఆర్ డైరీ అని చెప్పేసి. ఆలోచించి ఎంత పెద్ద గేమ్ ఆడారు వీళ్ళని చెప్పేసి. సో మనందరూ తెలిసింది దీనికి పొలిటికల్ ఫాలోఅవుట్ చాలా మటుకు ఉండే. దీంట్లో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారంటే, తిరుమలలో స్పిరిచువల్ సెంటర్ నాట్ పొలిటికల్ ప్లాట్ఫామ్, డైలాగులు ఉంటే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రూవ్ అయిందంతా. సో ఐ విల్ గో బ్యాక్ నౌ టు ద టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఓకే, ద టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో ఏమన్నారు అని చెప్పి మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఈడీ ప్రోబ్లో వచ్చింది, ఇప్పుడు సిబిఐ ఉండే. ఈడీ ఎందుకు వస్తారంటే, హవాలా ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఈడీ వస్తారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. బికాస్ మన కంట్రీ నుంచి బయటికి వెళ్ళిన డబ్బులు మళ్ళీ తిరిగి వస్తే ఈడీ వచ్చేస్తారు దాంట్లో. సో సిబిఐ క్రైమ్ నిర్ధారణ కోసం పనిచేస్తారు. ఈడీ అనేది అందులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే అప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. ఈడీ ప్రోబ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాతనే ఈడీ ప్రోబ్ స్టార్ట్ అవుతుంది. సో కర్మ కొద్ది సిబిఐ ఈడీ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు, అంటే ఆ లెవెల్ క్రైమ్ జరిగింది. సో ఈడీ ఎప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేరు, ఎవరైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, పోలీస్, సిబిఐ ఆర్ ఎనీ అదర్ అథారిటీ. ఈడీకి ఈసీఆర్ అని ఒకటి ఉంది, బట్ దాట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ఐఆర్. సో వీళ్ళేం చేస్తారంటే, ఒక ఎఫ్ఐఆర్ కోసం వెయిట్ చేస్తారు. ఎవరైనా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే అది అక్కడి నుంచి పట్టుకుంటారు వీళ్ళు. ఓకే, సో ఈ కేసులో ఎవరు సార్ ఎఫ్ఐఆర్? న్యాచురల్లీ సిబిఐ వాళ్ళు ఫైల్ చేస్తుంటారు ఛార్జ్ షీట్. ఓకే, నా దీంట్లో నేను స్పెసిఫిక్ గా మీకు చదువుకుంటూ వెళ్తాను. ఈ మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి అయింది అనేది. ఈ తిరుమల మనీ లాండరింగ్ ఇన్ఫర్మేషన్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు, ఈసీఐఆర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఎఫ్ఐఆర్ యాక్చువల్లీ. కానీ టెక్నికలీ కోర్ట్స్ ఇది 2-3 కేసులలో యాక్సెప్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో 2-3 కేసులు ఉంటాయి, వేరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిజిస్టర్డ్ కేసు. కానీ కోర్టుకు వచ్చిన కోర్టు ఏమన్నారంటే, మీది మేము పట్టించుకోం. ఈవెన్ రిమెంబర్ సోనియా గాంధీస్ కేసు సేమ్ థింగ్ హ్యాపెండ్. సోనియా గాంధీ కేసులో, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీది, ఢిల్లీ కోర్టు ఏమన్నారంటే, మీ ఎఫ్ఐఆర్ చెల్లదు, ఈసీఆర్ చెల్లదు, మీరు యూ పిక్ ఇట్ అప్ ఫ్రమ్ సిబిఐ. ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఒక స్పెషల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఢిల్లీ స్పెషల్ యూనిట్. అక్కడి నుంచి మీరు ఎఫ్ఐఆర్ తీసుకోండి, దెన్ యువర్ కేస్ విల్ బి స్ట్రాంగ్. అదర్వైజ్ ఆన్ యువర్ ఓన్ ఈసీఆర్ మేము యాక్సెప్ట్ చేయమని చెప్పారు. బహుశా ఈ కేసులో కూడా అదే రాబోతుంది, కానీ దే కెన్ పికప్ ద ఎఫ్ఐఆర్ ఫ్రమ్ ద సిబిఐ రిపోర్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.